హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు మా ఇంటి దగ్గర దడి మీద పెట్టాను బీరపాదు, అదైతే చూపిపోతున్నాను ఫ్రెండ్స్. మీకు ఇది చాలా రోజులైంది పెట్టి, పాదు వాడిపోవచ్చింది కానీ ఇంకా కాయలు కాస్తుంది ఫ్రెండ్స్. ఈ బీరకాయ వచ్చేసి గుర్తు బీరకాయ ఫ్రెండ్స్. మామూలుగా చాలలో పెట్టే బీరకాయ అయితే కాదు, గుత్తి బీరకాయ అని చెప్పి ఇది ఇట్లా కాస్తుంది ఫ్రెండ్స్. ఇలా గుత్తులు కాస్తుంది. ఇదైతే నేను విత్తనానికి అని చెప్పి ఉంచాను ఫ్రెండ్స్. ఈ కాయలు ఇట్లాగే 5 కాయలు 6 కాయలు కూడా వస్తాయి ఫ్రెండ్స్ గుర్తుకి. అవి నేను కోసేసాను. అయితే ఈ 3 కాయలు విత్తనానికి అని చెప్పి ఉంచేసాను ఫ్రెండ్స్. ఇంకా పైన ఇగోండి ఫ్రెండ్స్, ఎలా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్ గుర్తు. దీన్ని గుత్తి బీరకాయ అంటారు ఫ్రెండ్స్. చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇది పాదు వాడిపోయిన, అది ఆకు ఎండిపోయినా సరే ఇది కాయ కాస్తానే ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఎగిరి వస్తుంది. నేను చాలా కాయలు కోసాను, కూరలు వండాను. కొన్నాళ్ళు కాపు ఆగిపోయింది, అయినా మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గుర్తులు ఎలా ఉన్నాయో చూసారు కదా. సో ఇది ఎట్లాంటి బీరకాయ అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, అక్కడ ఇడిగా వస్తూ ఉంటుంది, మళ్ళీ ఇట్లా గుర్తులు వస్తూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఈ గింజలు మార్కెట్లో తెచ్చాను, నేను తీసుకొచ్చి పెట్టాను. ఉంటాయి ఫ్రెండ్స్, గుత్తి బీరకాయ అంటే మార్కెట్లో దొరుకుతాయి గింజలు. చూడండి ఫ్రెండ్స్, 4-5 పాదులు పెట్టాను ఫ్రెండ్స్. 4-5 పాదులు కూడా కాయలు బాగానే కాసినాయి. నేను కింద ఉంచాను